మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమంజలి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కలెక్టరేట్లోని సమావేశంలో ప్రజావాణి కార్యక్రమం. 32 మంది దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారం. జనజీవన స్రవంతిలో కలవడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సందేహం వ్యక్తం. మావోయిస్టులను లేకుండా చేస్తామని అమిత్ షా అనడం సరైన పదం కాదని ఆగ్రహం. ఎమ్మెల్యే తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హామీ. మోంతా తుఫాన్ ప్రభావంతో పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సకాలంలో వారికి డబ్బులు జమ చేసే విధంగా కృషి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతుల ఇబ్బందులు వర్ణనాతీతం అని, కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా లేరని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎక్కడెక్కడైతే నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి గన్ని బ్యాగ్స్ కానీ థర్డ్ పాల్స్ కానీ ఇవ్వమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మా ఈ సొసైటీకి కూడా గన్ని బ్యాగ్స్ కానీ థర్డ్ పాల్స్ కానీ ముందే రైతులకు అందరికి వచ్చినాయి. కాబట్టి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కోతలు ఇంకా ముమ్మరం కాలేదు, వరి అయితే అయ్యింది. కోతలు స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ సెక్రటరీకి కానీ రైతుల పట్ల ఒక గౌరవాన్ని చూయించి రైతులు తీసుకొచ్చేటటువంటి ధాన్యాన్ని మ్యాచర్ను కరెక్ట్ చూడకుండా ఒకటి రెండు ఇక్కడక్కడ అయినా కూడా కొంచెం ధాన్యం నల్లగైనా కూడా తీసుకోవాలని గవర్నమెంట్కు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు సూచించారు. కాబట్టి ఆ విషయాన్ని పురస్కరించుకొని సిబ్బంది కూడా సక్రమైనటువంటి పద్ధతిలో రైతులకు ఎప్పటికప్పుడు ఇస్మాయిల్ ఖాన్పేట్ వ్యవసాయ సహకార సంఘంలో ఈరోజు వడ్ల కొనుగోలు ప్రారంభించుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు రైతులకి ఏ రకమైన ఇబ్బంది ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సకాలంలో డబ్బులు వచ్చే ఏర్పాటు చేసిండ్రు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఇక్కట్లు చెప్పడానికి అలవి కాని విధంగా ఉన్నాయి. మరి రైతుల కష్టాలు ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయాల్సిన ప్రభుత్వం మరి ఈరోజు రైతుల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్స్ కానీ అన్ని బ్యాగులు కానీ మరి
సకాలంలో డబ్బులు అకౌంట్లో వేయటం కానీ ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా శ్రద్ధ చూపించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా, మరి ఈ వర్షాలు పడతా ఉన్నాయి, మరి ధాన్యం మరి స్టాక్ చేయటానికి మరి వెసులుబాటు ఉండదు కాబట్టి సకాలంలో రైస్ మిల్లర్లకి పంపించి వాళ్ళని ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా మరి సన్నాలకు ఇస్తామని చెప్పి బోనస్ పోయిన సంవత్సరం ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు. ఇంకా సన్నాయి నొక్కులు ఉన్నారు. ఆ డబ్బులు కూడా సకాలంలో వాళ్ళకు అందించాలని చెప్పి కోరుకుంటూ రైతులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మరి సకాలంలో వాళ్ళకి ధాన్యం కొన్న ధాన్యాన్ని షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరోసారి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి మొత్తం 32 మంది దరఖాస్తుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను స్వయంగా స్వీకరించి సంబంధిత శాఖాధికారులకు వెంటనే సూచనలు జారీ చేసినట్లు సమాచారం. ప్రధానంగా భూమి సమస్యలు, పింఛన్, గృహ నిర్మాణ యోజనాలు, రేషన్ కార్డులు, విద్యుత్ సదుపాయాలు వంటి అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి స్వయంభూగా వెలిసిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ కొండేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు కుందుర్తి మురళీ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, స్వామివారిని దర్శనం కోసం వేకువజామున పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు. బయటికి రావాలా లాగలేకపోతుంది. श्रींगावार्तीमेरुंडेश्वर स्वामी नमः मत्पावना प्रदक्रवहित्रा उद्यमपः शतं पवित्रावचराज्ञासरा विश्वा देवस्य पिता पुनातु ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमण्यवतो दैशवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यां तदे नमः या वैशिष्यपरमागमं भूपतेतो शिवाच रौया जातपदयो रुद्रमणया याने रुद्रशिवातनो घोरावापकाशिनी नयानस्त्रभाषितव जागरितं ताभितामसी यामिजुंगेरं दहस्तेवे परिशस्तवे शिवांगिरत्रतांकुरमाहिको देवपुरुषं जगदो शिवे नवतथा ताकरिषाच्छामदानुमि यदा नस्त्रभवित्यकल यक्ष्मकुंभः असदो अध्यवोत्रुडे वक्ताप्रथमो दैव्यो वृषभो. మావోయిస్టుల లొంగుబాటు మంచిదేనని, అయితే జనజీవన స్రవంతిలో కలవడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సందేహం వ్యక్తం చేశారు. దేశంలో నక్సలిజం, మావోయిస్టులను లేకుండా చేస్తామని అమిత్ షా అనడం సరైన పదం కాదని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ముందు చర్చలు జరిపి తర్వాతే నిర్ణయం తీసుకోవాలని, మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు.
మావోయిస్టుల విషయంలో మేము ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాం. మావోయిస్టులకు మా పార్టీ తరఫున విజ్ఞప్తి కూడా చేశాం. జనజీవన స్రవంతిలో కలవండి, ఇతర కమ్యూనిస్ట్ శ్రేణులతో కలిసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆ రకంగా ప్రజల కోసం, కష్టజీవుల కోసం, అణగారిన వర్గాల ప్రజల కోసం నిలబడి పోరాడదామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా పార్టీ విజ్ఞప్తి చేసింది. ఇవాళ మావోయిస్ట్ నాయకులు 1-2 సార్లు మేము చర్చలకు సిద్ధమని వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత కూడా అది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వమైనా వాళ్ళతో చర్చలు చేయాలి తప్ప చర్చలు చేయము, మిమ్మల్ని చంపడమే మా కర్తవ్యము, మిమ్మల్ని అందరం చుట్టుముడతాం, మీరు సరెండర్ అన్న కావాలా లేదా చనిపోనన్నా చనిపోవాలా, కాల్చి పారేస్తామంటే అది ఏ రకంగా అది నియంతృత్వ పద్ధతి అయితే తప్పితే ప్రజాస్వామ్యంలో అలాంటి వాటికి తావులేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మరోమారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మావోయిస్టులతో చర్చలు చేయాలి. అదేవిధంగా వారు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు రావాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతోమంది పాపం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళ ప్రాణ త్యాగానికి విలువ కట్టలేము. వారు అణగారిన వర్గాల ప్రజల కోసం ఎన్నో కష్టాలు భరించి అడవులకు వెళ్ళి వాళ్ళు నష్టపోయారు. వాళ్ళ పట్ల మా సానుభూతి ఎప్పుడూ ఉంటుంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు చేయడం ద్వారా సమాజానికి సంబంధించిన అట్టడుగు వర్గాల సమస్యలు ఏవైతే మేము ముందు ఉంచుతారో వాటి పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఏకాదశి పర్వదినాన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించడం బాధాకరమని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆలయ నిర్వహణలో స్వల్ప లోపాలు సరిచేసుకుంటే దుర్ఘటన జరిగేది కాదన్నారు. మా చిరకాల మిత్రుడు శ్రీ శివాజీ గారితో స్థానిక శాసనసభ్యురాలు శిరీష్ గారితో దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఈరోజు ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొన్నారు. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో దేవాదాయ శాఖ యొక్క రివ్యూ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల పరిస్థితుల్ని అధ్యయనం చేసి ప్రభుత్వ పరంగా స్థానిక శాసనసభ్యుల యొక్క అభిప్రాయంతో పనిచేయాలని చెప్పి కమిషనర్ గారు, నేను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరం ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్న సమయంలో ఈరోజు ఈ దురదృష్టకర సంఘటనకి పలాస రావాల్సి వచ్చింది. చాలా బాధాకరం. ఆలయ ప్రాంగణం ఎలా ఉన్నా అందులో చనిపోయినటువంటి దాదాపు 8 మంది మహిళలు, వాళ్ళతోటి మరొక చిన్న అబ్బాయి 10-11 సంవత్సరాలు, 9 మంది తొక్కిసలాటలో లేకుంటే దైవ దర్శనానికి వచ్చినటువంటి దీనిలో చనిపోవడం అనేటువంటిది చాలా హృదయ విదారకంగా. నేను ఆలయం ప్రాంగణం కూడా శిరీష్ గారితో కలిసి మా దేవాదాయ కమిషనర్ గారు అధికారులు చూడడం జరిగింది. తర్వాత ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులైనటువంటి వాళ్ళు, ఆర్థోపెడిక్ సర్జరీస్ కావాల్సిన వాళ్ళు, పేషెంట్లు, వాళ్ళందరినీ కూడా చూసి పరామర్శించారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు కానీ వింటే ఇది ఒక అకారణంగా జరిగినటువంటి యాక్సిడెంట్ అనే చెప్పుకోవాలి. ఏమీ కారణం లేదు. కొంచెం ఓపిక వచ్చిన భక్తులు ఉన్నా, లేకుంటే ఏర్పాట్లు చేయడంలో ఆ బ్యారికేడింగ్ ఇంకొక 100 మీటర్లు బ్యారికేడింగ్ చేస్తున్నా ఇటువంటి సంఘటన జరిగేది కాదేమో. పెద్దలు అక్కడున్న పాండా గారు వారి సొంత నిధులతో, సొంత స్థలంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాలనుకోవడం, సొంత నిధులు ఖర్చు చేయడం, ఆలయ నిర్మాణంలో అనేక రకాలుగా ఆయన తోచిన విధంగా ఆయన విగ్రహాలు పెట్టి చాలా అందంగానే తయారు చేశారు.
భగవత్ సాన్నిధ్యం తిరుమలకే వెళ్ళక్కర్లేదు, ఇక్కడికి వచ్చినా చాలు అనే విధంగా దాన్ని రూపొందించాలన్న ఆయన తపన, ఆర్ద్రత దాంట్లో కనబడుతుంది. కానీ చిన్న చిన్న సలహాలు, అటు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇంజనీర్లో, లేకుంటే దేవాలయాల నిర్మాణంలో అనుభవం కలిగినటువంటి స్థపతులో. మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రజలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటారని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. కలెక్టర్ రాజాబాబుతో కలిసి తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రజలకు నష్టపరిహారం అందించడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకు నివేదిక తయారు చేయడానికి కలెక్టర్ రాజాబాబు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పర్యటించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నష్టపోయినటువంటి రైతాంగాన్ని 100% ఆదుకుంటామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కలెక్టర్ గారు మన పశ్చిమ ప్రాంతానికి, ఏదైతే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం వెనుకబడ్డ ప్రాంతాలైనటువంటి ఈ మార్కాపురం ఈ డివిజన్లో గడచిన 25 సంవత్సరాల్లో లేనటువంటి వర్షపాతం ఈసారి నమోదైంది. అంత భారీ స్థాయిలో వర్షాలు పడటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే రోడ్లు డ్యామేజ్ అయినాయి, చెరువులకు అక్కడక్కడ గండ్లు పడినాయి, అలాగే వాగులకు సప్లై ఛానల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం. తక్షణమే మా ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా రైతుల్ని కాపాడుకునే దానికి వారికి సమయం తగినటువంటి సహాయ సహకారాలు అందించమని చెప్పి కూడా అభ్యర్థించాం. అలాగే ముఖ్యంగా ఎన్యూమరేషన్ విషయంలో కొంత లిబరల్గా పోయి రైతుని కాపాడమని చెప్పి కోరుతా ఉన్నాం అధికారులని. ఈ విషయంలో కొంత లిబరల్గా వెళ్ళి, ఎందుకంటే ఆల్రెడీ రైతు అనేవాడు ప్రతి ఒక్క రైతు మిర్చి అయితే 60-70 వేలు ఖర్చు పెట్టుకున్నాడు. పత్తి అయితే ఆల్మోస్ట్ 100% పత్తి వల్ల రికవరీ లేదు. మినుములు, పెసలు, మినుములు, అలసందలు ఇవైతే కంటికి కనపడటంలా, కంది కూడా వస్తుంది రాదు తెలియని పరిస్థితి. ఈ ప్రధానంగా ఈ 4 పంటలు, ఈ ప్రాంతంలో వేసేటువంటి 4 పంటలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి. కాబట్టి ఎన్యూమరేషన్ విషయంలో కొంత లిబరల్గా వెళ్ళి రైతును కాపాడమని చెప్పి మీ ద్వారా మా కలెక్టర్ గారిని అభ్యర్థిస్తూ, అలాగే మా జిల్లా యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించినటువంటి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మా నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడినటువంటి రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఇతర ఇరిగేషన్ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బందులు అన్ని వ్యవస్థల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, రాబో కాలంలో కూడా మనమందరం ఇటువంటి విపత్కర పరిస్థితులన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొందాం, టీం వర్క్ చేసుకుందాం, కలిసికట్టుగా ఉండి ప్రజల్ని కాపాడుకునే దానికి మనం అందరం ముందుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మోంతా తుఫాను ప్రభావంతో పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. మార్కాపురం మండలంలోని నికరంపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డితో కలిసి సందర్శించి దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. అనంతరం వేములకోట మార్కాపురం చెరువును పరిశీలించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ తుఫాను వలన రికార్డు స్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షం నమోదు అయిందని, ఫలితంగా వాగులు, వంకల్లో ప్రవాహం పెరిగి పంట పొలాలు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరాయని అన్నారు. కొన్ని చోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్నట్లు తెలిపారు. కలిసి ఒక టీంలా ఫామ్ అయ్యి సమర్థవంతంగా ఫీల్డ్లో ఉండి అన్ని రకాల కోఆర్డినేషన్ చేసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి లాస్ జరగలేదు. అయితే ఈ ఇనండేషన్ వల్ల కొన్ని పంటలు అవి నష్టం జరిగింది. సో దానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఇనండేషన్ జరిగినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ఎన్యూమరేషన్ ఎట్లా జరుగుతుంది, తర్వాత ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఈ వాగులు, వంకలు కూడా ఏవైతే ప్రవహిస్తున్నాయో వాటి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూద్దామనే ఉద్దేశంతో ఈరోజు నేను, జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది. సో అందులో భాగంగా మార్నింగ్ నుంచి బెస్తవారిపేట, తర్వాత అటు ఖమ్మం చెరువు, గుండ్లకమ్మ రివర్ పరివాహక ప్రాంతం, అదేవిధంగా డోర్నాల మండలంలోని గంటవానిపల్లి అండ్ కటకానిపల్లి ఈ 2 ప్లేసెస్లో తీగలేరు వాగు ప్రవహించడం వల్ల అక్కడ కొన్ని బ్రీచెస్ వచ్చినాయి.
వాటిని చూసుకుని ఇప్పుడు మార్కాపురం వచ్చాం. మార్కాపురంలో మండలంలో ఈ నికరంపల్లి విలేజ్లో కాటన్ ఫీల్డ్స్ చాలా డిస్టర్బ్ అయినాయి. అయితే ఈ కాటన్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ వర్షం వల్ల డ్యామేజ్ అయినాయి. అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో వెళ్ళి అవన్నీ కూడా చూడటం జరిగింది. దాంతోపాటు మనకు ఉన్నటువంటి వేములకోట ట్యాంకు అండ్ మార్కాపురం ట్యాంకు, ఈ 2 ట్యాంక్స్ కూడా మనం చూడటం జరిగింది. పోలవరం మండలం బాణాపురంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బాబీపై గతంలో రౌడీ షీటు ఉన్నట్లు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. అది క్లోజ్ అయిందని మళ్ళీ ఓపెన్ చేస్తామన్నారు. బాలికపై నిందితుడు 6 సార్లు అత్యాచారం చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. తండ్రి వయసులో ఉండి అఘాయిత్యానికి పాల్పడ్డాడని డీఎస్పీ వివరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసులో ముద్దాయి పేరు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ ఎలియాస్ బాబీ. ఈయన బాణాపురం గ్రామస్తుడు, వయసు 45 సంవత్సరాలు, వివాహమైంది, కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తే, వయసు కూడా 45 సంవత్సరాలు. మసిపాపకి ఆ అమ్మాయికి తండ్రి వయసు కనీసం అంతకంటే పెద్ద వయసే ఉంటుంది. కానీ అటువంటి వయసులో ఉండి కూడా ఈయన జిల్లా పరిషత్ హై స్కూల్ ఐపోలవరంలో ఒక విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్గా ఎలక్ట్ అయి ఉన్నారు. విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్గా పనిచేస్తూ ఈయన ఒరిజినల్గా నేషనల్ లెవెల్లో వాలీబాల్ స్పోర్ట్స్మన్ అయి ఉండటం వలన, వాలీబాల్ అంటే స్పోర్ట్స్మన్ అయి ఉండటం వలన లోకల్గా ఉన్న స్కూళ్ళలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన విధం ఈ స్కూళ్ళలో పిల్లలకి కోచింగ్ ఇవ్వటం జరుగుతూ ఉండేది. కొంతకాలంగా ఇక్కడ జరుగుతోంది. ఇలాగ విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్ కాబట్టి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన ఉంటాడు. ఆయన్ని విద్యార్థులు మాస్టర్ అని పిలుస్తారు. ఈయన ఒరిజినల్గా మాస్టర్ కాపోయినప్పటికీ విద్యార్థులందరూ కూడా ఆయన మాస్టర్ అంటారు. అలాగే ఆ పాఠశాలకు సంబంధించినంతవరకు ఆయన కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు, విద్యా కమిటీలో ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ విద్యార్థుల మీద ఉంటుంది. ఆయన అవుట్ సైడర్ అని అనడానికి వీల్లేదు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆ స్కూల్ విద్యార్థుల మీద ఉంటుంది. కాబట్టి ఆయన మీద ప్రత్యేకమైన బాధ్యత చట్ట ప్రకారం ఉంది. ఈ క్రమంలో ఆయన ఆ విక్టిమ్ గర్ల్ని చాక్లెట్స్ ఇచ్చి, 10 సంవత్సరాల పాప చాక్లెట్స్ ఇచ్చి లోపరుచుకుని మాయమాటలు చెప్పి ఆమెని తన ఇంటిలో, అలాగే తన సోదరుని ఇంటిలో తీసుకువెళ్ళి ఆ పిల్లని అత్యాచారం చేయటం జరిగింది. ఆ పిల్ల యొక్క ఆ అమ్మాయి యొక్క సాక్ష్యం ప్రకారం కనీసం 6 సార్లు మనకి ఆమె ఇది చెప్పడం జరిగింది. ఆమె ఇంకా ఇతర పిల్లలు కూడా ఉన్నారని అన్నది, కానీ ఎవరు మనకి నోటీసులోకి రాలేదు, ఎవరు ముందుకు రాలేదు. వచ్చినట్లయితే వారి మీద ఖచ్చితంగా ఆ ఫిర్యాదులు ఏమైనా ఇచ్చినట్లయితే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టరేట్లోని సమావేశంలో ప్రజావాణి కార్యక్రమం, 32 మంది దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారం. జనజీవన స్రవంతిలో కలవడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సందేహం వ్యక్తం. మావోయిస్టులను లేకుండా చేస్తామని అమిత్ షా అనడం సరైన పదం కాదని ఆగ్రహం. ఎమ్మెల్యే తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హామీ. మోంతా తుఫాన్ ప్రభావంతో పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.